వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మన వీడియోలో బూందీ లడ్డు పర్ఫెక్ట్ కొలతలతోటి టిప్స్ తోటి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. బూందీ లడ్డు తయారు చేయడం పెద్ద కష్టమేమీ కాదండి. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఎవరైనా కూడా ఈ బూందీ లడ్డూని తయారు చేసుకోవచ్చు. అచ్చంగా స్వీట్ షాప్లో కొన్న టేస్ట్ అయితే పక్కగా వస్తుంది. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కూడా ఈ బూందీ లడ్డుని ఇష్టంగా తింటారు. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక కప్పు నిండా చల్లించుకున్న శనగపిండిని తీసుకుంటున్నాను. చిటికెడంటే చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. అలానే వంట సోడా వేసుకోండి. వంట సోడా బాగా ఎక్కువగా మటుకు వేయొద్దు, బూందీ అనేది ఆయిల్ పీల్చేస్తుంది. కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసిన తర్వాత దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. ముందుగా నేను 3/4 కప్ వాటర్ యాడ్ చేసుకుని పిండిని అయితే కలుపుకుంటున్నాను, ఎక్కడ ఉండలు లేకుండా. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం తిక్కగా ఉంది కదా, ఇంకొక 1/4 కప్ వాటర్ యాడ్ చేసుకొని పిండిని అయితే ఈ విధంగా కలుపుకోవాలి. నేను వచ్చి 1 కప్ శనగపిండికి 1 కప్ వాటర్ నాకు ఎగ్జాక్ట్గా సరిపోయిందండి. అయితే ఒక్కొక్కసారి శనగపిండిని బట్టి కప్పం పావు వాటర్ కూడా పడుతుంది. ఇలా వాటర్ అనేది చూసుకుంటూ వేసుకొని పిండిని అయితే ఈ విధంగా కలుపుకోవాలి. పిండి రెడీ అయిపోయింది కదా, బూందీ వేసుకోవడానికి ప్యాన్ పెట్టి దాంట్లోకి ఇలా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా ఎక్కువగా కూడా వేయకూడదండి, మనకి హాఫ్ కన్నా కొద్దిగా ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ చక్కగా వేడైంది కదా, పిండి వేసి చూస్తే ఇప్పుడు మనం బూందీ అయితే వేసుకుందాం. బూందీ గరిటెలు అయిపోయినా ఇలా చిల్లిరి గరిటెలో ఒక గరిటెడు పిండి వేసుకొని ఇలా మనం తిప్పుతూ ఉంటే కనుక బూందీ అనేది చక్కగా వస్తుందండి. బూందీకి ఆయిల్ బాగా వేడుంటేనే బూందీ అనేది బాగా వస్తుంది. అయితే బూందీ వేయించేటప్పుడు మనం జాగ్రత్తగా వేయించుకోవాలండి. ఎక్కువగా వేయించేస్తే కనుక బూందీ అనేది బాగోదు. జస్ట్ లైట్గా వేయించుకోవాలి. పైకి కాస్త క్రిస్పీగా లోపల మెత్తగా ఉండేలాగా వేయించుకుంటేనే బాగుంటుంది. కారం బూందీలాగా బాగా ఎక్కువగా అయితే వేయించకండి. ఇలా క్రిస్పీగా లోపల మెత్తగా ఉండాలి. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. బూందీ గరిటెని ప్రతిసారి కూడా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలి, లేకపోతే మనకి తోకలు తోకలుగా వస్తుందండి బూందీ అనేది. రెండో వాయికి కూడా బూందీ మనం వేసుకునేటప్పుడు ఆయిల్ బాగా హీట్ ఉంటేనే బూందీ అనేది బాగా వస్తుంది. మీకు బూందీ దూసుకునే గరిటె ఉంటే దాంట్లో కూడా చక్కగా ఇలా గరిటెడు పిండి వేసుకొని ఇలా తిప్పుతూ ఉంటే బూందీ అయితే వస్తుంది. బూందీ వేసుకునేటప్పుడు ఆయిల్ బాగా వేడి ఉండాలి. అలానే బూందీ కూడా ఎక్కువగా వేయకూడదు. లైట్గా క్రిస్పీగా ఉండి లోపల మెత్తగా ఉంటే అప్పుడు బూందీ లడ్డు అయితే బాగుంటుంది. ఇలా జాగ్రత్తలు ఫాలో అవుతూ బూందీని అయితే వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఒక ప్యాన్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని నేతిలో నేను వచ్చేసి ఇక్కడ కిస్మిస్ జీడిపప్పు అయితే వేయించుకుంటున్నాను. ఈ విధంగా కిస్మిస్ జీడిపప్పు కాస్త వేగిన తర్వాత దీన్ని అయితే పక్కకి పెట్టేసుకోండి. లాస్ట్లో లడ్డూలు అయితే కలుపుకుందాము. ఇప్పుడు పాకం పట్టుకుందాం. దానికోసం అని చెప్పి ఈ కప్ తోటి 1 కప్పు అలానే ఒక హాఫ్ కప్ దాకా షుగర్ని అయితే తీసుకుంటున్నాను. మీరు స్వీట్ తక్కువ తినేలా అయితే కనుక 1 కప్ తీసుకోండి. అలానే కప్పు కన్నా కొంచెం తక్కువ వాటర్ అంటే 3/4 కప్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసేసి మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని షుగర్ అంతా కూడా కరిగి లేత తీగ పాకం వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి. దీంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. ఈ విధంగా మన మధ్య మధ్యలో కలుపుకుంటూ లేత తీగపాకం వచ్చేంత వరకు కూడా మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. చూశారు కదా, మనకి ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చేసింది. ఇలా లేత తీగపాకం వస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం బూందీ వేయించుకున్నాం కదా, దాంట్లోకి ఈ పాకాన్ని అయితే వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చూడటానికి మనకి కాస్త పలచగానే ఉన్నా కాస్త సేపటికి ఆ బూందీ అంతా కూడా ఆ పాకాన్ని అంతా అబ్జర్వ్ చేసేస్తుందండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా దీంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ విధంగా పెట్టుకొని మూత పెట్టేసి కాస్త చల్లారనివ్వండి. చల్లారిన తర్వాతే మనం బూందీ లడ్డు అయితే చుట్టుకుందాము. చూసారు కదా, చల్లారిపోయింది కదా, చక్కగా ఇలాగా 2 చేతులతో నొక్కుంటూ లడ్డూని అయితే చుట్టుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మీకు ఎన్ని బూందీ లడ్డూలు కావాలనుకుంటే అన్నీ చక్కగా తయారు చేసుకోవచ్చు. నాకు వచ్చి కప్పు శనగపిండికి 14 నుంచి 15 దాకా ఈ సైజు బూందీ లడ్డూలు అయితే వచ్చాయండి. అదే మీరు ఒక ½ కిలో చేసుకుంటే 50 లడ్డూల దాకా వస్తాయి ఈ సైజు. చూసారు కదా, ఈ బూందీ లడ్డూని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ కామెంట్స్ని అయితే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను.